విలువ కూడా ప్రభుత్వానికైన ఖర్చు మాత్రమే పెట్టినాను అక్కడ 324 కోట్లు ప్రభుత్వానికైన ఖర్చు. కానీ దాని యాక్చువల్ విలువ తీసుకుంటే దానికి కనీసం 10 రెట్లు ఉంటుంది. అంటే ఈరోజు కొల్లూరులో ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు 30-40 లక్షలు విలువ చేస్తుంది. రేమత్ నగర్ లో ఇప్పుడు ఆ ఇల్లు ఒక్కొక్క దాని విలువ 30 లక్షలు. అంటే ఎంత సంపద పేదవాళ్ళకు అందించే ప్రయత్నం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందో మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మాత్రమే మేము పెట్టిన ఖర్చు 324 కోట్లు అనే మాట నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మరి సామాజిక సంక్షేమం ఆసరా పెన్షన్లు మొత్తం కలిపితే 25,905 మంది లబ్ధిదారులు. అందులో వృద్ధులున్నారు, వితంతువులు ఉన్నారు, ఇంకా ఇతర కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు. మొత్తం కలిపితే ఒంటరి మహిళలు ఉన్నారు. 564 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ల కింద ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందజేసిన మొత్తం. షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. అంటే లగ్గం చేస్తే ఆ కుటుంబం మారిపోతుంది, అప్పుల పాలైపోతుంది అనే ఉద్దేశం కోసం ఎంత కష్టమో చెప్పేందుకు ఆ మాట అన్నారు. ఇవాళ ఒక స్కీమ్ తెచ్చి ఎన్ని పేద కుటుంబాలకు అండగా నిలబడి ఆ కుటుంబంలో ఉండే ఆడపిల్లకి గౌరవంగా పెళ్లి చేసే పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారు. ఖర్చు పెట్టింది 63 కోట్లే కావచ్చు, కానీ దాని వల్ల జరిగిన లాభం ఎంత, ఆ కుటుంబాలకు వచ్చిన ధీమా ఎంత ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 63 కోట్లు 6,320 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బతుకమ్మ చీరలు ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 45.25 కోట్లు, 45 కోట్ల 25 లక్షల రూపాయలు. ఇవాళ బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, కేసీఆర్ కిట్టు బంధు, అట్లాగే క్రిస్మస్ గిఫ్ట్ కూడా బంధు. అది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఇక ఇంకా సామాజిక కార్యక్రమాలు తీసుకుంటే దళిత బంధు 106 మంది లబ్ధిదారులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వారికి అందించింది 10.6 కోట్లు, ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు అందించింది కేసీఆర్ ప్రభుత్వం. బీసీ బంధు దాని కింద 6 కోట్లు 605 మంది లబ్ధిదారులకు 6 కోట్లు అందించడం జరిగింది. రంజాన్ క్రిస్మస్ వేడుకల కోసం 1,11,610 మంది లబ్ధిదారులు క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, అట్లాగే వేడుకల కోసం ఇఫ్తార్ల కోసం మొత్తం కలిపి 14 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అన్నపూర్ణ క్యాంటీన్లు హైదరాబాద్ లో ఉండే గరీబోళ్లకు, హైదరాబాద్ లో ఉండి 3 పూటలు పనిచేసుకునే కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం అన్నపూర్ణ. దానికి మా పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోలేము, అన్నపూర్ణ అని పెట్టినాం, దేవత పేరు పెట్టినాం. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నపూర్ణ కూడా తీసేసి తన పేరు ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టుకున్నాడు.